హాయ్ గైస్, నేను కృష్ణతేజ. ఈ ఫరూక్ మూవీ ఎంతో ప్రెస్టీజియస్గా అండ్ బిగ్ మూవీస్ ఒక సలారు ఫ్లేవర్లో అండి, రెండు ఒకేసారి రెండు మూవీస్ ఒక డే లేట్గా రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు డంకీ మూవీ చూశాను. డంకీ మూవీ ఎలా ఉందంటే నా రివ్యూ కంటే కూడా ఇప్పుడు మాధవ్ మన అనాలిసిస్ ఉన్నాడు, అతను డంకీ గురించి చెప్తాడు. దాని మీద మనము ఏంటి అనేది తీసుకుందాం. హాయ్ మాధవ్, ఎలా ఉంది ఏంటి డంకీ డంకీ మీద నీ అభిప్రాయం ఏంటి? యా యాక్చువల్గా రాజ్ కుమార్ హిరానీ అండ్ మన షారుఖ్ ఖాన్, సో వీళ్ళు కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తాం మూవీలో స్క్రీన్ మీద. అండ్ మనకి పఠాన్ జవాన్ తర్వాత వస్తుంది కాబట్టి షారుఖ్ నుంచి కూడా లైక్ హ్యాట్రిక్ హిట్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అన్డౌటెడ్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు. ఎమోషనల్గా ఒక రోలర్ కోస్టర్గా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే 1995 బ్యాక్ డ్రాప్లో తీసుకొని ఒక పంజాబ్లో ఒక విలేజ్ నుంచి ఒక లండన్కి వెళ్ళాలని ఒక డ్రీమ్. అంటే మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం, ఒక ఫేస్బుక్లో కానీ ఒక ఇన్స్టాలో కానీ మన ఫ్రెండ్ ఇది కూడా నా కార్, ఇది కూడా నా ఇల్లు అని చెప్పంటే అబ్బా ఇక్కడ ఏముందిరా మనం అక్కడికి వెళ్తే చూస్తాను. కానీ దూరపు కొండలు నునుపు అనేది ఖచ్చితంగా ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అదే కన్వే చేస్తారు కూడా. సో లాస్ట్లో కొన్ని ఎమోషన్స్ ఉంటుంది. అంటే నిజంగా ఒక దూరం అయినప్పుడు మన ఇంటి నుంచి కాదు మన ఎమోషన్స్ దూరం అవుతాం. మన దేశం వదిలిపెట్టినా కానీ మన దేశం మనం వదిలిపెట్టదని చెప్పి కొన్ని ఎమోషన్స్ సీన్స్, డైలాగ్స్. అండ్ ఇక్కడ ఒక జడ్జిగా ఉన్నప్పుడు ఒక ఇది కానీ చేసామంటే మన కంట్రీని ఎప్పుడు డినైన్ చేయని చెప్పి షారుఖ్ ఖాన్ డైలాగ్స్, ఇవన్నీ ఖచ్చితంగా ఒక దేశభక్తిని చాటే ఒక ప్రయత్నం చేస్తుంది. అల్టిమేట్లీ ఎప్పటికైనా కానీ లైక్ ఒక 150 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఒక వీసా ప్రాసెస్ అనేది లేదు. సో ఎప్పుడైతే వీసా ప్రాసెస్ వచ్చిందో అప్పటి నుంచి ఒక క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ నుంచి ఒక డిస్క్రిమినేషన్, రిచ్కి పూర్కి ఒక డిస్క్రిమినేషన్. సో ఒక ఈ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వస్తుంది. లేకుండా ఉంటే బాగుండు, ఒక పక్షి వెళ్ళాలనుకుంటే వెళ్తుంది, అలాగే మనుషులు ఎందుకు వెళ్ళకూడదు అని ఒక భావన ఖచ్చితంగా కలిగేస్తుంది. సో ఇదే మేజర్గా ఉంది. బట్ ఇదే తీసుకుని డ్రాగ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. బికాస్ దర్ ఆర్ మెనీ సీన్స్ దట్ షుడ్ బి ట్రిమ్డ్ ఆఫ్. ఎందుకంటే నేను కూడా సినిమా చూశాను, కానీ ఇక్కడ రాజ్ కుమార్ హిరానీ అనేది ఒక పెద్ద డైరెక్టర్. తనకంటూ ఒక విజన్ ఉంది. తను చేసుకునే సొసైటీ మీద ఆయన తీసే సినిమాలు డిఫరెంట్. ఏ టైప్ ఆఫ్ మన మున్నాబాయ్, ఎంబీబీఎస్ కావచ్చు, ఇంకా ఏవేవి పీకే కావచ్చు, ఇలాంటి ఎన్నో ఒక మ్యాజిక్ ఎలిమెంట్స్ ను తన దాంట్లో ఇన్పుట్ చేస్తూ చిన్న చిన్న హిలీరియస్, అంటే మనం జనరల్ గా మాట్లాడుకునే క్యారెక్టర్లలోనే ఒక ఎంటర్టైన్మెంట్, సపరేట్ క్యారెక్టర్, సపరేట్ ఒక కమెడియన్ అనేది లేకుండా మనకున్న క్యారెక్టరైజేషన్ లోనే ఒక కామెడీ అనేది హ్యూమర్ జనరేట్ చేస్తాడు. దాంతో పాటు హృదయానికి మనకు హర్ట్ చేసే కొన్ని ఎలిమెంట్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంతకు ముందు చూసిన ఎంబీబీఎస్, ఈ మున్నాబాయి సీక్వెల్స్ కావచ్చు, పీకే కావచ్చు, ఇంకా 2-3 సినిమాల్లో చూసినట్లు రాజ్ కుమార్ హిరానీ ఈ మూవీలో కొంచెము తడబడ్డా, లేకపోతే కొంచెం ఎమోషన్ డ్రాగ్ అయిందా, లేకపోతే చిన్న కాన్సెప్ట్ తీసుకొని లాగాడా అన్నది మాత్రం నా మైండ్ లో ఉండిపోయింది. దాని గురించి నువ్వేమంటావు? ట్రూ. ఎందుకంటే మన లాస్ట్ లో చూస్తే టైటిల్ కార్డ్ లో ఒక డాక్యుమెంటరీ ఉంటుంది. సో ఆ డాక్యుమెంటరీలో చాలు, ఎందుకంటే మనం చాలా సినిమాలు చూసాం. ఇది ఎప్పటి నుంచో మన అంటే టు బి హానెస్ట్ చెప్పాలంటే ఇప్పుడు యూకేకి ప్రెసిడెంట్ అంటే ఇండియా. సో ఒకప్పుడు మనం లూట్ చేశారు, మనం వాళ్ళు అక్కడికి ఎలా వచ్చినా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అంటే మనం వాళ్ళు రూల్ చేస్తున్నాం. సో ఇప్పుడు టైప్ 2 వీసాస్ కావచ్చు, స్టూడెంట్ వీసాస్ కావచ్చు. సో అవన్నీ కూడా ఇప్పుడు అంత అవేర్నెస్ పెరిగిపోయింది. ఈ మూవీస్ అన్ని ఇప్పుడు 10 years బ్యాక్ వచ్చినంత ఓకే. కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే తాప్సీ పరంగా చూస్తే ఒక కెమిస్ట్రీ కావచ్చు, షారుఖ్ ఖాన్ తో ఓకే. అండ్ లాస్ట్ లో కొన్ని ఎమోషన్స్ ఉంటుంది. అంటే నిజమైన ట్రూ లవ్, ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే లాస్ట్ వరకు ఉండి ఎదురు చూడటం అనేది కొన్ని ఎమోషన్స్ టచ్ అవుతుంది. కానీ ఎక్స్ గుర్తొస్తారు. చిన్నది నీకు విషయం, ఇక్కడ నువ్వు లవ్ అన్నావు కాబట్టి నేను ఒకటైతే చెప్తున్నాను. కానీ ఒక లవ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఓకే ఒక సిస్టమ్, ఎందుకంటే వాళ్ళు బ్రిటిషర్ అక్కడ పెట్టిన లండన్ లో పెట్టిన క్లాజ్ ఏంటి అంటే వీళ్ళు ఎందుకు ఇండియాకు 25 years అయినా రాలేకపోయారు ఆ డంకీ అనే రూట్ వల్ల. డంకీ అంటే ఏంటి నీకు అర్థమైందా ఏదన్నా? అదే అంటే ఎప్పుడైతే మనం ఒక కైండ్ ఆఫ్ ఇది కొట్టిపోతాము, అక్కడికి ఏదైనా చీట్ చేసిపోతాము కైండ్ ఆఫ్ థింగ్ డంకీ రూట్ అంటారు. డంకీ రూట్ అని. సో నిజమైన డంకీ అంటే అది కాదు, మన దేశం నుంచి మనం ఎప్పుడు దూరం వెళ్తాము అదే అన్న ఒక లైన్ కూడా ఇచ్చినారు. లైన్ ఇచ్చాడు. దీంట్లో ఒకటి మనం పర్టికులర్ గా మాట్లాడాలి. ఇప్పుడు టైటిల్ పెట్టామని చెప్పి సినిమా అదే ఉండాల్సిన అవసరం లేదు. మెయిన్ అది ఇప్పుడు క్లైమాక్స్ నాకు చూస్తుంటే క్లైమాక్స్ అటర్ ఫ్లాప్ ఆఫ్ ద మూవీ. క్లైమాక్స్ కానీ కరెక్ట్ గా చేస్తుంది. ఎందుకు ఏ సినిమాకైనా క్లైమాక్స్ కీలకం. ఇప్పుడు మన అథారిటీ దారేది ఒక సీన్ తో క్లైమాక్స్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్ కానీ దీంట్లో క్లైమాక్స్ లో పడిపోయింది. షారుఖ్ ఖాన్ ఎమోషన్స్ సినిమా చూసాం. అది కానీ తాప్సీ పన్ను అండ్ షారుఖ్ మధ్యన బాండింగ్ కుదిరిందంటావా? అంటే ఇప్పుడు లాస్ట్ లో నాకు చూస్తే ఇప్పుడు తీసుకొని 60 years తర్వాత ప్రపోజ్ చేసి అది ఓకే. కానీ అదే టైంకి ఆమె 1 month చనిపోయిందని చెప్పారు. అదే టైంకి ఆమె పడిపోవడం అనేది సినిమాటిక్ గా ఉంది. అది సినిమాటిక్ రియల్లీ బ్లండర్ అనిపించింది. రాజ్ కుమార్ హిరానీ సినిమాలో ఇది ఆర్ట్ సినిమానా లేకపోతే కమర్షియల్ సినిమానే, అది కమర్షియల్ యాంగిల్ లో వెళ్తూ లాస్ట్ ఆర్ట్ క్లైమాక్స్ ఇవ్వడం మాత్రం నిజంగా షారుఖ్ అభిమానులకు కానీ రాజ్ కుమార్ అభిమానులు కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే డార్లింగ్ ఈస్ కంపీటింగ్ విత్ సలార్, ప్రశాంత్ నీల్, KGF 2 వాళ్ళతో కంపీట్ చేయబోతుంది. రేపు చూస్తే నార్త్ లో మన పీరియడ్ మొత్తం ఇదే ఉంది. కానీ రేపు కానీ సలార్ కానీ లేచిందా దీని అసలు ఖచ్చితంగా నిలబడలేదు డంకీ. అసలు డంకీ ఓకే. ఇప్పుడు ఈ రోజు డంకీ ఎంత వరకు రీచ్ అయింది అనుకుంటున్నావు? నాకు డంకీ అనేది షారుఖ్ ఖాన్ పరంగా ఓకే, ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ దట్. అండ్ ఏదైతే మనకి వీసా ప్రాసెస్ ఉందో
అది అవుట్డేటెడ్. అవుట్డేటెడ్. సో అది ఇంకా అంత కరెక్ట్గా లేదు. తాప్సీది అంత ఓకే. సో ఓవరాల్గా చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ కనెక్టింగ్ టు ద ఫ్యామిలీ అండ్ ద ఫ్రెండ్స్. సో ఫ్యామిలీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అండ్ టు బి హానెస్ట్ చెప్పాలంటే ఒక లాంగ్ వీకెండ్ ఉంది. సో ఇప్పుడు మనం చూస్తే ఫ్రైడే సాటర్డే సండే క్రిస్మస్ హాలిడేస్ అండ్ న్యూ హాలిడేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇట్ విల్ డూ గుడ్ దట్ బిజినెస్ బాక్స్ ఆఫీస్ పరంగా చూస్తే బాగా చేస్తుంది అండ్ రైట్ టైం. సో ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా వెళ్తారు. కానీ ఎప్పుడైతే మనం పఠాన్ జవాన్ తర్వాత షారుఖ్ ఖాన్ మీద పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటుందో ఖచ్చితంగా అయితే డిసప్పాయింట్మెంట్. సో ఇట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. సో నథింగ్ బియాండ్ మచ్ లైక్ మన ఇమాజినేషన్స్ దాటిపోయేంతగా అనుకున్నంతగా లేదు. డెఫినెట్గా ఇప్పుడు ఈ షారుఖ్ మూవీలో మనము ఏ యాంగిల్లో రావడానికి అంటే ఒక కామన్ ఆడియన్ ఒక షారుఖ్ అభిమాని కాకుండా ఇది చూసేంత అందులోనూ ఇక్కడ తాప్సీని మనము ఇంకా బ్రిటిషియర్ అన్న థాట్లోనే 70 ఏళ్ళ స్వాతంత్రం అయిన తర్వాత కూడా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ డైలాగ్ వచ్చింది అంటే కనుక అక్కడ పడిపోతుంది గ్రాఫ్. మనం పేట్రియాటిజంలో లేము లేదా ఒక టైప్ ఆఫ్ చిన్న కాన్సెప్ట్ లో కూడా మనం లండన్ ను ద్వేషించేంత లేదు. సోదర భావం అనేది ఇంకా మనం డెవలప్ కాలేదన్న ఫీలింగ్ మాత్రం కామన్ ఆడియన్ కు కామన్ పబ్లిక్ వస్తుంది. కానీ అటువంటి డైలాగ్ తాప్సీతో చెప్పించాను చూడు, అది మాత్రం చాలా బ్లెండర్ మిస్టేక్ అనిపించింది నాకు సినిమాలో. డార్లింగ్ ఇప్పుడు యూకేని రూల్ చేసిన ఒక ఇండియన్, అది యూకేనే కాదు యాజ్ ఏ వరల్డ్ వైడ్ మన టైప్ ఆఫ్ ఉన్న దాన్ని కూడా మళ్ళీ దాన్ని మన డైరెక్టర్లు ఆ సెంటిమెంట్ ఏదో రెచ్చగొడదాము లేదా దాన్ని వాడుకుందామని చూడడం అనేది మాత్రం సిల్లీ థింగ్ నాకు అనిపించింది. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు, అది కనెక్ట్ అవ్వాలా. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఆ సెంటిమెంట్ కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు బయట వేరేలా ఉంది, లోపల ఇంకోలా ఉంది. ఇప్పుడు బయట ఎప్పుడైతే ప్యారల్ మ్యాచ్ అవుతుందో అప్పుడు కనెక్ట్ అవుతుంది. సో అది ఆ కైండ్ ఆఫ్ ఫ్లాక్నెస్ ఉంది. అండ్ మన క్లైమాక్స్ లో ఒకటి ట్రిమ్ అవుట్ చేస్తే బాగుండేది. సో ఇవన్నీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి సో వీ హావ్ డిసైడెడ్ 2.5 అవుట్ ఆఫ్. అదే అండి మాధవ్ అండ్ నేను కూడా ఫీల్ అయినది ఈ సినిమాలో చూసినప్పుడు. డంకీ మాత్రం నిజంగా రాజకుమారి హిరాని ఇలాంటి డైరెక్టర్ తీసిన సినిమా లాగా నాకైతే అనిపించలేదు. కాన్సెప్ట్ మాత్రం చాలా చిన్నది, కొంచెం ఎంటర్టైన్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో కొంత ఎంటర్టైనింగ్ గా ఉంది, సెకండ్ హాఫ్ లో పర్లేదు అనిపించింది. అండ్ యావరేజ్ మూవీ చూడొచ్చు, నాట్ బ్యాడ్ అండ్ గుడ్ మూవీ. అండ్ చిన్న కాన్సెప్ట్, అది అవుట్డేటెడ్ కాన్సెప్ట్. అండ్ గుడ్ లక్, ప్లీజ్ వాచ్.